ఏం నాయనా 500 రూపాయలు అంటున్నావు? ఏం లేదురా, ఏమైనా ఈ ఆటలో నిన్ను గెలుస్తాను అన్నాడు. గెలిస్తే 500 రూపాయలు పందెము అంటున్నా. అంత పెద్ద కిలాడి వారా? చల్. నమస్తే అయ్యా. ఏం మళ్ళా నా కొడుకు ఎట్లా చదువుతుండు? గంతా మీద అయ్యా. ఇప్పుడు ఏం చదువుతున్నావురా? సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నా అన్న. రేయ్, నువ్వేం చేస్తావు నాకు ఎరకలే. బాగా చదవాలి. మళ్ళా నా ముఖంలాగా నవ్వు ఎప్పటికీ గట్లనే ఉండాలి. పో. అట్లేనా? పోయేస్తామయ్యా. మీ దగ్గర పనిచేసేవాడినే ఓ అన్నలా మీరు చూసుకుంటున్నారు. మరి మీ తోడబుట్టిన అన్నయ్య గురించి? ఏ అన్నయ్యా? తనతో పాటు ఈయన మీకు కూడా తండ్రినని అర్థం చేసుకుని ఈయన మీ దగ్గరికి పంపించిన మీ పెద్దన్నయ్య. ఎవనికి రా అన్నయ్య? ఈయనకి కొడుకు మాత్రమే. ఒకే రక్తం పంచుకు పుట్టిన చెప్పుడు మాటలు విని నాలో ఉన్నది రక్తమే కాదని నన్ను బయటకెళ్ళగొట్టిన ఆడ నా అన్నయ్య. కనుచూపు మేరలో అయిన వాళ్ళు నా అనాథలా పెరిగేటట్టు చేసిన ఆని గురించా నువ్వు మాట్లాడేది? పెద్ద కుటుంబానికి కోడలుగా వచ్చాననుకుంది. పెళ్ళే ఇంట్లో అడుగు పెట్టే ముందు ఆరతి ఇవ్వటానికి ఆడపడుచు కూడా లేకుండా చేసిన బండరాయాడు. బతకటానికి తోడుగా నాకు అది ఉంది, దానికి నేనున్నా. 6 నెలలకు ఒకసారి ఇంటి పెద్దగా వచ్చే మా నాయనున్నాడు. మా కండగా ఈ ఊరుంది.